అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీమాత్రే నమః. మే నెల 23వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 23 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ఏకాదశి, నక్షత్రం ఉత్తరాభద్ర, కర్ణం పక్షం కృష్ణపక్షం, యోగం తేదీ రోజు శుక్రవారం, జన్మ రాశి మీనరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం 8:11 నుండి 9:05 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 12:45 నుండి 1:40 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 11:35 నుండి 12:45 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:43 నుండి 5:26 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పదములు, శ్రవణ నక్షత్రం 1, 2 పదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పదములు ఉంటాయి. మకర రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి శుక్రవారం నాడు ఏ రోజు మీ శారీరక పట్టుదష్టకు మంచి క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉన్నది. ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా మరియు నిదానంగా ఉండేలాగా కనిపించటం లేదు. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలకు దగ్గర కావచ్చు. కొత్తగా భాగస్వామ్య వ్యాపారులు సంతకాలకు దూరంగా ఉండండి. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఇంటిపైన లేదా పార్కులో నడవడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవడవచ్చు. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి సలహా మీకు ఆర్థికంగా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కొంతమందికి కుటుంబంలో కొత్త వ్యక్తులు రావడం అనేది సంబరాలకు వేడుకలకు కారణమవుతుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజు కొత్త జీవితం రీప్రెస్ కావాల్సిన సమయం. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనం తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు మీ ఆకాశం కింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం ఇష్టపడతారు. మీరు మానసిక ప్రశాంతంగా ఉంటారు. ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమమైన రోజు ఈరోజు మీరు అనుభూతి చెందనున్నారు. వివాహమున సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు ఈరోజు ప్రయాణ అవకాశాలను ఆశించవచ్చు. వైద్య నిపుణులు ఈరోజు అభిప్రాయాల యుద్ధంలో చిక్కుకోవచ్చు. నిత్యకించి వారి పని ప్రాంతంలో సహ ఉద్యోగులతో ఇటువంటి అభిప్రాయాలను రావచ్చు. సాంకేతిక రంగంలో ఉన్నవారు పనితో పాటు ఇంట్లో బాధ్యతల భారాన్ని మోయవచ్చు. అకౌంటింగ్ వృత్తిలో ఉన్నవారు ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వారితో ప్రయోజనాన్ని సంరక్షించి రావడం వల్ల అలా చేయడానికి వెనుకాడరు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు మరి ముఖ్యంగా ఏజెంట్లు ఈరోజు కొత్త భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేయవచ్చు. భవిష్యత్తులో ఇది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. బిజినెస్ పార్టీలు ఇవ్వడానికి మరి ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లేదా నిధులను కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటును కలుగజేస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు అతిగా గురి కాకండి. మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడులు మదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది. వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు కూడా ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి. మీ పిల్లల అవసరాలకు చూడడం, మీ శ్రీమతికి మీరు బాగా విశ్వాసంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకు సపోర్ట్ ఓదార్పుని ఇవ్వగలరు. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పన చేస్తారు. కానీ మిగిలిన రోజుల్లాగానే మీరు వాటిని అమలుపరచడం విఫలం చెందుతారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధుర అనుభూతులను గురించి మీకు పాత మిత్రుడు కూడా గుర్తు చేయవచ్చు. నిరుద్యోగులకు పెత్తన అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారం తేలిక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు అయితే ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు తమ భవిష్యత్తు గురించి లేదా నిర్ణయం తీసుకోవచ్చు. పిల్లల చదువు ఈరోజు కుటుంబానికి చాలా ఆందోళన కలిగిస్తుంది. బోటు లేదా షిఫ్ట్ ద్వారా విహారయాత్ర ఆశించబడుతుంది. షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు, బ్రోకర్లకు, ముఖ్యమైన వ్యక్తులకు సమాచారంగా మారవచ్చు. టీచర్ల పనికి సంబంధించిన ఏదైనా ఫీడ్బ్యాక్ను స్వీకరించడంలో ఎంతో పనిని చూపించవలసి ఉంటుంది.
తమ చుట్టూ అంతగా గందరగోళంగా ఉందని అట్టికలుగా భావించవచ్చు. అయితే దానికి వారు తమను తామే నిందించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు. మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి మాత్రం చూసుకోండి. అలాగైతే మీరు దాన్ని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది. మీ భవిష్యత్తు తరాలు మీకు బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారి కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించిన శ్రమపడకుండా అలవోకగా పరిష్కరించండి. మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమపడకుండా అలవోకగా పరిష్కరించుకోండి. ఈ చిన్న ప్రయత్నం దాన్ని శాశ్వతంగా తీరుస్తుంది. ఈరోజు మీకు దగ్గర వారు మరింత దగ్గర అవుదామని చూస్తారు. కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకార వివాదాలతో కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రీతిలో మలుపులు పూర్తులు కావు. చదువులు మొదలైన వాటి ఇంటి నుంచి దూరంగా ఉండడం, హఠాత్తుగా ఇంటికి రావచ్చు. వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకలు తీసుకొస్తుంది. ఈరోజు మీ షెడ్యూల్ని చివరి నిమిషంలో మార్పులు మీ పర్యటనను వాయిదా వేసేలాగా చూడవచ్చు. కొత్త బ్రాంచులు తెరవాలని వారు విస్తరించాలని కోరుకునే వ్యాపారవేత్తలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు వారి ఈ లక్ష్యం దిశగా తొలి అడుగులు వేయగలుగుతారు. ఈరోజు ప్రాంతీయ స్నేహితులతో కలహాలు వింటే ఇబ్బందులు పెడతాయి. ఉపాధ్యాయులు ఈరోజు తమకు ఎదురయ్యేటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే వ్యూహమని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వారు ఏ పని చేయాలని అనుకున్న అన్ని పనులు సాధిస్తారు. రాజకీయ నాయకులు అనధికారిక సమావేశాలు చాలా ప్రభావితమైన ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. ఈ సమావేశం చాలా ఆలోచనపూర్వకంగా సాగుతుంది. ఈరోజు ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి. కానీ ఇతరులు అవేవి పట్టుమన్నట్టుగా మీరు పడుతున్న వేదన గమనించరు. పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు నిస్వర్గాన్ని పొందిన ఈరోజు చవి చూస్తారు. మీ జీవితం ఈరోజు అందమైన మలుపు తిరగనుంది. ఈరోజు మీ ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈరోజు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహనాల కొనుగోలుపై వాయిదాలు పడతాయి. ఉద్యోగ వ్యాపారంలో మందకొడిగి సాగుతాయి. ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తమ సొంత సాంక్ష్యం గురించి ఆలోచించడం ప్రారంభించాలి. ఇప్పుడు తమపై మోస్తున్న అదనపు బాధ్యతలు తీసుకోవాలి. సంపూర్ణ వైద్యం పద్ధతులను సక్రమంగా పాటించుకొని పెద్దవారికి ఈరోజు అద్భుతమైన రోజు. ఇంట్లో తాత అమ్మమ్మలతో వ్యవహరించేటప్పుడు పిల్లలు చాలా హుందాగా ఉండాలి. వారి మాటలు లేదా చర్యలు వృద్ధిలో చాలా బాధపడతాయి. తమ విద్యా విషయాలు కుటుంబానికి నిరుత్సాహపరుస్తాయని విద్యార్థులు తెలుసుకోవాలి. మరి తల్లిదండ్రులు వారి తోబుట్టువులకు వారి గొప్ప అవకాశాలు ఉంటాయి. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులకు దుఃఖాన్ని లేదా ఆందోళన కలిగించవచ్చు. వారిలో ఉండే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనడానికి సహాయపడుతుంది. ఈరోజు మీ ప్రశాంత ధ్యానంగా స్థితిలో ఉండాలి. మకర రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి కుటుంబ సంతోషాన్ని కాపాడడానికి ముడుపు పసుపు రావి చెట్టాకులు 1.25 కిలోల పసుపు కుంకుమ 1 పొద్దుతిరుగుడు వారు పసుపు వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేసి గౌరవించండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.